హలో అండి. మా గుంటూరులో టొమాటో పండుమిర్చి పచ్చడి కోసం కేజీ టొమాటోలు, అర కేజీ పండుమిర్చి తీసుకొని శుభ్రంగా కడిగి తడి తుడుచుకొని ఆరిన తర్వాత టొమాటోలు ముక్కలుగా చేసుకొని 100 గ్రాముల నూనెలో టొమాటో ముక్కలు వేసి మెత్తగా మగ్గించుకోండి. టొమాటోలు మగ్గిన తర్వాత 100 గ్రాములు చింతపండు వేసి కాడలు ఈనెలు అన్నీ తీసేసి చింతపండు వేసి చింతపండు కూడా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్లో 2 స్పూన్ల మెంతులు, 2 స్పూన్ల ఆవాలు వేసి ఫ్రై అయిన తర్వాత పౌడర్ చేసి పక్కన ఉంచుకోండి. ఒక మిక్సీ జార్లో పండుమిర్చిని ముక్కలుగా చేసి వేసుకొని 100 గ్రాముల కల్లుప్పు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇదే జార్లో ఉడికించుకున్న టొమాటోలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టి పండుమిర్చి పేస్ట్లో కలుపుకోవాలి. ఆవపిండి కూడా వేసి కలుపుకోండి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే కొద్దిగా ఉప్పు కలుపుకోండి. ఇప్పుడు పావు లీటర్ నూనెలో తాలింపు దినుసులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు వేసి ఈ తాలింపు పచ్చళ్ళలో